గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముద్రాజ్. దావోస్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి విషయం మీ అందరికి తెలుసు కదా. అయితే నిన్న బీఆర్ఎస్ బ్యాచ్ అయితే గట్టినే అరుచుకుంది రేవంత్ రెడ్డిని. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో ఆదాని పైన ఒక్క పెట్టున ఒకేసారి అవినీతి చేసిండు, అక్రమాలు చేసిండు అని చెప్పేసి ఆరోపణ చేస్తాడు. దావోస్లో పోయి రేవంత్ రెడ్డి ఏమో అదే ఆదానితో మిలాఖత్ అవుతాడు. గిట్లా నిన్న కేటీ రామారావు అయితే గట్టినే అరుచుకున్నాడు. బీఆర్ఎస్ బ్యాచ్ మొత్తం మీద అయితే ఈ దావోస్లో జరిగినటువంటి పెట్టుబడులకు సంబంధించి గట్టిగానే మాట్లాడిండు. ఇక గిట్లుంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న అన్ని దినాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన వేసుకుంటా నిరుద్యోగుల నోట్ల మన్ను కొట్టింది కదా. ఇగో దాంట్లో ఇంకో కీలక విషయం అయితే బయటకు పొక్కింది. అదేందో కాదు, రిటైర్ అయిపోయి ముసలోళ్ళని అంతా తీసుకొచ్చి మళ్ళా కూర్చునబెట్టి 1050 మంది వరకు వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళకు మంచిగా పైసలు ఇచ్చి జీతాలు ఇచ్చి కూర్చునబెట్టిరట. రిటైర్ అయిపోయిన వాళ్ళకు ముసలోళ్ళకు అందరికీ తీసుకొచ్చి కూర్చునబెట్టి 1050 మందికి, ఒకరికి ఇద్దరికి కాదు. ఇగో అదంతా బయటకు పొక్కింది. టీఎస్పీఎస్సీ మొత్తం మీద అయితే ప్రక్షాళన చేసే కార్యక్రమం షురు అయింది. కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్ కోసం ఓ ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఇద్దరు ఐపీఎస్లు పోటీ పడుతున్నట్టు వార్త చూడబోతా ఉన్నాం. ఇక అయోధ్య రామ మందిరానికి సంబంధించి అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు, గర్భగుడిలో కూర్చుని ప్రాణ ప్రతిష్ట 22వ తారీఖు జరుగుతుందిగా. దానికి సంబంధించినటువంటి వార్త కూడా చూడబోతున్నాం. గుజరాత్లో అయితే విద్యార్థులు విహారయాత్రకు పోతున్నట్టే దాదాపుగా 10-15 మంది చచ్చిపోయినట్టు వార్తలు చూడబోతున్నాం. ఇక కీలకమైనటువంటిది కేసీఆర్ ఎట్లయితే తన అనునాయులకు, దోస్తులకు, పులపొలకు, బంధుగణానికి కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చారో ఇక రేవంత్ రెడ్డి కూడా గదే ముచ్చట చేయబోతా ఉన్నాడంట. ఏందో కాదు, ఓటుకు నేటు కేసు జరగడానికి కారణమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి వేం నరేందర్ రెడ్డి ఇదే కదా, ఈయననే కదా ఎమ్మెల్సీగా గెలిపించుకోనికే స్టీఫెన్సన్కి 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి తీసుకొని సంచిలో వాళ్ళ ఇంట్లో ఇస్తుంటేనంటే ఏసీ బళ్ళు అడ్డంగా పట్టుకున్నారు కదా. ఇగో గాయనకైతే ముఖ్యమంత్రి సలహాదారుగా ఇవ్వబోతున్నట్టు సమాచారం. అదే జరిగితేనంటే ఇక తెలంగాణ కొల్లేరు అయినట్టే. ఎందుకంటే దోస్తాన్లకు, బంధుగణానికి, కులపోళ్లకు ఇట్లా పదవులు ఇచ్చుకుంటూ పోతేనంటే తెలంగాణ ఏమవుతుందో జర మీరే ఆలోచన చేయరు. సో ఈ ముచ్చట్లన్నీ దినపత్రికల్లో వెళ్ళి మొత్తం చూద్దాం. ఇక అయితే మిత్రులారా, దానికన్నా ముందు దయచేసి మీరు మర్చిపోకూరి జర మన నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గట్లనే మీకు వీలైతే మీ బంధువులకు, దోస్తులకి, తెలిసిన వాళ్ళకి అందరికీ సోషల్ మీడియా గ్రూపులల్లో, వాట్సాప్ గ్రూపులల్లో ఈ అన్నిట్లల్లో షేర్ చేయరు. అది ఇవి గదకొకటి మీరు చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ చక్కగా దావోస్లో ఒకసారి రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి ఒకసారి ఫోటోలు చూద్దాం. ఇది పార్లమెంటు, ఇది యూకే సంబంధించినటువంటి ఎంపీలతో సమావేశం సందర్భంగా ఇది. ఇక అక్కడ ఇది కూడా అదే యూకేకి సంబంధించినటువంటి వాళ్ళు. సో రేవంత్ రెడ్డికి అక్కడ కూడా మొత్తం అభిమానులు అయితే పెద్ద ఎత్తున నినాదాలు అయితే వేసారు, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి అని. ఇక ఇట్లా చూడవచ్చు. అయితే ఒక్క కీలక నిన్న ఎన్టీ రామారావు వర్ధంతుండే కదా. ఇగో ఆ ఎన్టీ రామారావుకు సంబంధించి వర్ధంతి సందర్భంగా రేవంత్ రెడ్డి తన ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు కీర్తిని జాతీయ వ్యాప్తంగా వ్యాప్తి చేసినటువంటి కీర్తిశేషులు ఎన్టీ రామారావుకు సంబంధించిన వర్ధంతి సందర్భంగా ఆయన ట్విట్టర్లో, సో ఎన్టీ రామారావు వర్ధంతికి సంబంధించి తెలుగు జాతి అస్తిత్వ పతాక, తెలుగు నేల జనసత్వ ప్రతీక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులంటూ ఆయన ట్విట్టర్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించినటువంటి వార్త ఇది చూడొచ్చు. ఇక మిగతా అన్ని కూడా
రాహుల్ గాంధీకి పాదయాత్ర జరుగుతుంది, యాత్ర దానికి సంబంధించి అయితే మనం కీలక ఆదానితో ఏదైతే రేవంత్ రెడ్డి కలిసిండో ఫోటో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక గది గిది ఇక్కడ ఉంది చూడు, ఇక చూడు, ఇది కాదు ఇది కాదు. శనమంతులో కలిసిండు బాగానే, ఇంకా గీడు ఉంది చూడరు. సో ఇది నిజంగా చెప్పాలంటే భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీల సీఈఓలతోన కలవాలనుకుంటే గిన్నె భారతదేశంలో కలవచ్చు కదా. గాడ ఎక్కడో పోయి దావోస్లో కలవాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పురి. ఆ పెట్టుబడి లేదో తెలంగాణకు రప్పించుకొని వ్యాపారవేత్తలను అదేదో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదన్నా కావచ్చు, గిన్నె తెలుగు నేలపైన లేదంటే భారతదేశంలో కలవచ్చు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ దావోస్లోనో లేదంటే లండన్లోనో లేదంటే అమెరికాలో జరిగే పెట్టుబడుల కోసం పోతే ఆడ ఆ సదస్సులకు హాజరైనప్పుడు ఆయా దేశాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలతో కలవాలి, పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకురావాలి. కానీ సారీ ఇక్కడేంటంటే ఇతర దేశాల గడ్డల మీద జరిగేటువంటి వ్యాపార సదస్సులకు మన దేశం నుంచి హాజరయ్యేటోళ్ళు మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో ఆడ కలుసుడేందో పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పుడేందో నాకు ఇదే అర్థమైతలేదు. సో ఇదైతే రేవంత్ రెడ్డి ఓవైపు, రాహుల్ గాంధీ ఏమో ఆదాని ప్రధాని నరేంద్ర మోడీకి ఆప్తుడు, నరేంద్ర మోడీ పెంచి పోషించినటువంటి వ్యాపారవేత్త కోట్ల రూపాయలు దోషి పెట్టిండు అని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ అయితే ఎప్పటి నుంచో అది విమర్శలు చేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే ఆదానితోన కలవడం, పెట్టుబడులు పెట్టించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణలో కొంత రచ్చ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి కేటీ రామారావు ఏం మాట్లాడింది అనేది కూడా న్యూస్ పేపర్లో చూద్దాం. సో ఇవి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా జరిగినటువంటి అంశాలు. ఒకసారి చక్కగా మనం వెలుగు పేపర్లో పోదాం. గర్భగుడిలోకి రామ్లల్లా, అయోధ్యలో గురువారం బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. 4 గంటల పాటు పూజలు నిర్వహించిన తర్వాత రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రోడ్ల వెంబడి కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సిటీ అంతటా రామమందిరం, రాముడు, రామనంది తిలకం ఫోటోలు పెట్టిరాడు. సో ఆన్నే కాదు, అయోధ్యలే కాదు, దేశం మొత్తం కూడా ఇంటి ముందర అన్ని ఇండ్ల ముందర అయితే జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతోన పెద్ద ఎత్తున అయితే పెయింటింగ్ అయితే రాస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన దేశం మొత్తం అయితే కొన్ని ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. సారీ, ఎందుకంటే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ 22వ తారీఖున జరగబోతా ఉంది. ఈ జరిగేటువంటి సందర్భంగా 5 ఏళ్ల నుంచి వెళ్ళి దేశం మొత్తం ఎదురు చూసింది. 5 ఏళ్ల నుంచి అయోధ్యలో రాముడి విగ్రహం లేదు. రాముడికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడం కావచ్చు, గుడి నిర్మాణం చేయొచ్చు కావచ్చు. ఇవన్నీ కూడా 5 ఏళ్ల నుంచి వెళ్ళి, 5 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అప్పుడెప్పుడో బాబరు వాళ్ళంతా దండయాత్ర చేసినప్పుడు అయోధ్యలో రాముడి విగ్రహాన్ని కూల్చేసి మసీద్ కట్టిరు అనేది ఏదైతే ఇప్పటికే తేల్చబడిందో, సో అక్కడ ఆ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 22వ తారీఖున ఆ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి ఉద్విగ్నమైనటువంటి ఆ కీలకమైనటువంటి క్షణాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. రిటైర్డ్ అధికారులు 1049 మంది, వివిధ శాఖల్లో ఉన్న లిస్టు సిఎస్కు పంపిన జిఏడి. కీలక స్థానాల్లో 5 రిటైర్డ్ ఐఏఎస్లు, మున్సిపల్లో 179, ఎడ్యుకేషన్లో 88, R&Bలో 81, సివిల్ సప్లైస్లో 75, ఇరిగేషన్లో 70 మంది. లక్షల్లో జీతాలు, అలవెన్స్లు ఇచ్చిన గత సర్కారు అందరినీ తొలగించేందుకు రంగం సిద్ధము. ఇయ్య చూడరు కేసీఆర్ మార్కు రాజకీయాలు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్కు రాజకీయాలను రుసు చూపెట్టడానికి, నిజంగా చెప్పాలంటే ఈ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని అవసరం అనుకుంటే అక్కడక్కడ వాడవచ్చు. దొరికిందే అదునుగా నిరుద్యోగుల నోట్ల మన్నుగొట్టే కార్యక్రమం ఏదైతే కేసీఆర్ చేసిండో దాని నుంచి అయితే బయటపడేటువంటి పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే చేస్తా ఉన్నాడు. కానీ ఒకటైతే నిజం, ఈ రిటైర్డ్ ఆఫీసర్ల వల్ల
ఎంత న్యాయం జరుగుతుందో తెలియదు, కానీ నిరుద్యోగులకైతే తీరని అన్యాయం జరిగింది. ఆ తీరని అన్యాయం మూలంగానే కేసీఆర్ని ఓడగొట్టే పరిస్థితి వచ్చింది. సో తెలంగాణలో 1049 మంది వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నారట. ఇదేదో రేవంత్ రెడ్డి గారు మీరేదో ఇది మంచి పని చేస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. గట్లనే స్కూళ్ళల్లో, కాలేజీలల్లో, యూనివర్సిటీలల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ అవన్నీ ఎత్తియ్యి, రెగ్యులర్ పోస్టులు ఇయ్యర్రి. స్కూల్ నుంచి వెళ్ళి మొదలుకొని స్కూల్ నుంచి వెళ్ళి మొదలుకొని యూనివర్సిటీల వరకు అడ్డగోలుగా రెగ్యులర్ స్టాఫ్ని నియమించకుండా టెంపరీగా నిర్వహించడానికి తీసుకున్న వాళ్ళందరికీ రెగ్యులర్ పోస్టులు ఇస్తారంటే మంచిగా ఉంటుంది. సో ఇది ఆ రిటైర్డ్ అధికారులకు సంబంధించి 1050 మంది ఉన్నారనేటువంటి విషయాన్ని తెలంగాణలో వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షో గురువారం బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ షో జరగనుంది. చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, 21 రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయి. బోయింగ్ 777Xను దేశంలోని తొలిసారి బేగంపేటలో ప్రదర్శించారు. ఎయిర్ ఇండియా A350 ఎయిర్ బస్ హెలికాప్టరు, స్కైనెక్స్ విమానాలు ఆకట్టుకున్నాయట. సో బేగంపేటలో అయితే విమానాలు మొత్తం గాలి మోటార్లు చక్కర్లు కొడుతున్నాయట. అదేదో ఎయిర్ ఏవియేషన్, సో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ అనేటువంటి పేరుతోన గాలి మోటార్లు అయితే చక్కర్లు కొడుతున్నాయట. బేగంపేటలో పెద్ద పెద్ద గాలి మోటార్లు వచ్చి ఆడ ఉన్నాయట. జర ఎవరైనా పోయేటోళ్ళు చూడాలనుకునేటోళ్ళు కాయిస్గా వెళ్ళి చూడుర్రి, జర మంచిగా ఉంటుంది చూడుర్రి, సున్నికే మంచి కాబీలు ఉంటుంది. గుజరాత్లో పడవ బోల్తా 12 మంది మృతి. సో గుజరాత్లో అయితే విహారయాత్రకి వెళ్ళినటువంటి స్టూడెంట్లు, వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి టీచర్లు, ఇద్దరు టీచర్లు అట, ఒక 12-14 మంది స్టూడెంట్లు సరస్సులో పోయి బోటు తీసుకొని పరిమితికి మించి ఎక్కువ ఎక్కిరట. దాంతో అది తిరగబడ్డదట. 12-14 మంది చచ్చిపోయారట. ఇంత టీచర్లు కూడా ఉన్నారట అలా. సో జర జాగ్రత్త, ఎందుకంటే విహారయాత్రకు విద్యార్థులు వెళ్ళేటప్పుడు గట్లనే అప్పుడెప్పుడో 2009 ఆ ప్రాంతంలో బియాస్ రివర్లో కూడా గిట్లనే ఇంజనీరింగ్ విద్యార్థులు, మన రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థులు పోతే కూడా అప్పుడు కూడా పెద్ద మంది చచ్చిపోయారు. సో విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు అధ్యాపకులు కావచ్చు, స్కూల్లో కాలేజీల యజమాన్యాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అక్కడ ఉంటుంది. ఇక చూడుర్రి, దేశంలో అక్కడ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటివి. అయితే టీఎస్పీఎస్సీకి కొత్త బాస్ ఎవరు, ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్. చైర్మన్ రేస్లో 2 ప్రొఫెసర్లు, 2 ఐపీఎస్లు. దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయితే శురువైంది. కేసీఆర్ చేసినటువంటి ఏదైతే పాలన ఉందో ఆ పాలన టీఎస్పీఎస్సీ నుంచి విముక్తి ఇప్పటికీ అయింది. ఇక కొత్త బాస్ని ఎన్నుకునే కార్యక్రమము రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే స్టార్ట్ అవుతుందట. ఇప్పుడు ఐపీఎస్కు ఐఏఎస్కి ఇస్తే మంచిగా ఉంటుంది. ఇక అట్లా కాకుండా వేరే వాళ్ళకి ఇస్తేనంటే కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేసినట్టు అవుతుంది. జర టీఎస్పీఎస్సీ బాస్ ఎన్నిక విషయంలో రేవంత్ రెడ్డి సోయి పెట్టి చేస్తే బాగుంటుంది. ఇది లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. సో దీని మీద జర సోయితోన జాగ్రత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎన్నుకొని, మెంబర్లను ఎన్నుకొని పూర్తి స్థాయిలో ఉద్యోగ ప్రకటనలను పారదర్శకంగా, అవకతవకలు లేకుండా, తప్పుల తడకలు లేకుండా జర నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి రిక్రూట్మెంట్ అయినంత వరకు జాగ్రత్తలు తీసుకుంటే రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు జర మంచిగా పాలన కొనసాగిస్తారు. ఇక గట్ల కాకుండా కేసీఆర్ చేసినట్ల తప్పుల తడకగా ఈ టీఎస్పీఎస్సీని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే కథం. రేవంత్ రెడ్డి కూడా ఏమవుతుందో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలిసినటువంటిది. ధరణిలోకి చొరబడి భూముల మేత, కలెక్టరు సిసిఎల్ఏ అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో మార్పులు. సీక్రెట్ యాక్సెస్తో తతంగ సీక్రెట్ యాక్సెస్తో తతంగా నడిపించిన గత ప్రభుత్వంలోని పెద్దలు సహకరించిన అప్పటి ఉన్నతాధికారి టీఎస్పీఎస్సీలోని మరో ఆఫీసరు. ఇక వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ వక్ఫ్ దేవాలయ వివాదాస్పద భూములు పట్టా భూములుగా మార్పు. తమకు కావాల్సిన వాళ్ళ పేర్ల మీద ధరణిలో ఎంట్రీ. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ అక్రమాలు. అక్రమంగా భూములు కొల్లగొట్టినట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం
ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని చెప్పేసి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నదట. ఎదుడుని మొత్తం ధరణి భూ భాగవతం మొత్తము దొరుకుతున్నాయి, దొంగలంతా పట్టుబడుతున్నారు. ఇప్పుడు ధరణిలో ఏం తప్పులు జరగలేదని కేసీఆర్ ధరణి అద్భుతమని, ఈ భూముల ప్రక్షాళన కేసీఆర్ లాంటి మొనగాడు తప్ప ఇంకోటి ఏడని, తెలంగాణలో ప్రజల భూముల్ని మొత్తం అద్భుతమైనటువంటి రీతిలో ప్రక్షాళన చేసినాము. ఏ చిన్న లిటిగేషన్ లేకుండా భూముల్ని అన్నిటినీ కూడా పారదర్శకంగా సర్వేలు చేయించినాం. ఏడ కూడా ఒక ఇంచు భూమి కూడా తప్పుల తడక లేకుండా చేసినామని చెప్పుకున్నారు. గొప్ప ఇక అంతేందుకు ఎన్నికల కేసీఆర్ బహిరంగ సభలో ధరణి అద్భుతమా, లేవట్టుర్రి, సప్పట్లు కొట్టుర్రి, చలో ఇంత అద్భుతమైనటువంటి ధరణి కాంగ్రెస్ వాళ్ళు ఎత్తేస్తారట, ఏం చేద్దాం, బండకేసి కొడదామా కాంగ్రెస్ని, గిట్లా మాట్లాడండి. ఏమైంది చూడుర్రి, ధరణి దరిద్రం చూడుర్రి జరా. ఏం చేసిరు, సీక్రెట్ యాక్సెస్ తో తతంగాన్ని నడిపించినటువంటి గత ప్రభుత్వంలోని పెద్దలు ఏ భూములకు చెరబట్టిరు తెలుసా? రాబందులు రాక్షసులు ఎట్లయితే చెరబడతాయో గట్లనే కేసీఆర్ సర్కార్, ముఖ్యంగా కేసీఆర్ కల్వకుంట్ల కాందాని మొత్తం, తన అనుయాయులు మొత్తం, సోపదిగాళ్ళు మొత్తం ఏం చేసారు, చెరబట్టారు తెలంగాణ భూములని. ఏ భూములను ముఖ్యంగా అంటే చూడురి, వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ వక్ఫ్ దేవాదాయ వివాదాస్పద భూములు పట్ట భూములుగా మార్చిర్రంటే గిందుక ఓటర్లు ఓటేసి గెలిపించినటువంటి ఈ దొంగలు అదే ఓటర్ల భూములను, సర్కార్ భూములను చెరబట్టినంటే వీళ్ళకు సిగ్గు శరమేమన్నా ఉన్నట్ట లేదట? గందుకు కదా తెలంగాణ ప్రజలు ఓడగొట్టిర్రు. జర బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు ఎవరి భూములో అవి సర్కారు భూములు అయితే సర్కారు పంచిపెట్టురి, సర్కార్కి తీసుకొని గుంజుకోరి, పేదల భూములు అయితే పేదలకు పంచిపెట్టురి, దేవాదాయ కావచ్చు, వక్ఫ్ కావచ్చు, అసైన్డ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్ని గుంజుకోర్రి. ఖాళీ ఇట్లా న్యూస్కి మాత్రమే పరిమితం చేసి మీడియాకి మాత్రమే లీకులు ఇచ్చి అది చేసిరు ఇది చేసిరని ప్రజల్ని భ్రమలో పెట్టే ప్రయత్నం చేస్తే కబర్దారు. ఇది ప్రజలు చెప్తారు, నేను కాదు. సో కేసీఆర్ చేసినటువంటి పాపాలన్నీ ఒకటి అయితే బయటకు వస్తున్నాయి. 100 గొడ్లని తిన్నటువంటి రాబందంతా తీర్థయాత్రలు పోయినదంట. తీర్థయాత్రలు పోయి నేను చేసిన పాపాలన్నీ కడుక్కొని పోయే విధంగా ఆశీర్వదించుందని చెప్పేసి కాశీలో పోయి మునిగొచ్చినట్టు కేసీఆర్ ఇప్పుడు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని పంచాయతీలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా వినే పరిస్థితి అయితే లేదు. సో ఇదైతే కలెక్టర్ సిసిఎల్ఏ అప్రూవల్ అనేటివి కూడా చూడు ఎట్లున్నాయో. అధికారం మనదైతేనంటే ఏదని చెరదిగో, ఇది ఒక సాక్ష్యం. పేదోడి భూమి గుంజుకుంటే కబ్జా పెడితే ఆ భూమికి సంబంధించిన పట్టా ఒకని పేరు ఉంటే ఇంకోనికి ఇవ్వడం, లేదంటే ఒకటే భూమిని 2 పేర్ల మీద పట్టాలు ఇవ్వడం కావచ్చు. కబ్జాలు ఉన్నోని పట్టా ఉంటే హక్కుదారుడు ఒకడు ఉంటాడు, కబ్జావాడు ఒకడు ఉంటాడు. గిట్లా అడ్డగోలు ఏది పడితే అది ఉండే కదా. ఆ భూములను పరిష్కరించురా నాయన అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ, కలెక్టర్ల ఆఫీసులో చుట్టూ కాళ్ళు అరిగేలా, చెప్పులు అరిగిపోయేలాగా తిరిగి 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 కుదేలయ్యి ఆగమైపోయారు జనాలు. తప్పిస్తే ఒక్క సమస్య కూడా పరిష్కారాలే. కానీ గిన్నె ఉంచుతారు మతలాభం. ఈ దొంగలు ఎవరైతే పదవులను అలంకరించారో గా దొంగలు ఏం చేశారు? ఇక్కడ సిసిఎల్ఏ అప్రూవల్ కలెక్టర్లతోన వాళ్ళ అప్రూవల్ లేకుండానే అంతా భూముల పట్ట పుస్తకాలకు సంబంధించినటువంటి మార్పులు మొత్తం ఎంబడి చేసిరట. గింతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుంది చూడు. ఆ వివరాలు మొత్తం మార్చేసిరట చూడు. మూర్ఖులు, గింత దరిద్రమైనటువంటి పాలకులు తెలంగాణ చెరబట్టిందని ఎందుకంటున్నామంటే గిందుకు చూడు. కలెక్టరు సిసిఎల్ఏ అప్రూవల్ లేకుండానే ఆ భూమి పట్టపాసు పుస్తకాలలో మొత్తం మార్పులు చేసిరంటే ఎందుకు రాబాయ్ మిమ్మల్ని గెలిపించింది? గిట్లా ఏడానికా? కుక్కని తీసుకుపోయి కుర్చీ మీద కూర్చుని పెడతారంటే పియ్యని చూసి ఒక్క ఉదుట దుంకి తిన్నదంట. ఇగో ఈ దొంగలు కూడా గదే చేసారు ఈ భూముల వివరాలలో. అయితే
అరే అమ్మా తెలంగాణకి ఏదో న్యాయం చేస్తారు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము అద్భుతంగా అభివృద్ధి చేస్తారని కూర్చుని పెడితే ప్రజలకే నామం పెట్టిన దొంగలు అంటే ఇక చూడు ఎట్లుందో. ఇక 13 రోజులలో ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వాల్సిందే, లేదంటే మిల్లర్లకు 25% పెనాల్టీ. సివిల్ సప్లైస్ కమిషన్ చవాన్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదు, ఇకపై పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని హెచ్చరిక. అవసరానికి మించి గన్ని బ్యాగులు సేకరణపై ఎంక్వైరీ ఆదేశం. అడిషనల్ కలెక్టర్లు డిసిఎస్ఓలు డిఎంఏలతో రివ్యూ అంట. ఇక కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష. వరకట్నం కోసం భార్యను వేధించి హత్య చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఇమ్రాన్ ఉల్ హాక్ 30,000 కట్నం తీసుకురావాలంటూ తన భార్యను చంపేసిండు. చూడండి, కట్నం కోసము భార్యని చంపితే కోర్టు ఏం చేసింది, గొంతుకు తాడు బిగించే కార్యక్రమం చేసింది అంతే. ఇక ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారు. ఇప్పటికీ అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది. మాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోసం కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. గతంలో ఆదానిని తిట్టినోళ్ళు ఇప్పుడు ఎట్లా దోస్తీ చేస్తున్నారు. రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్కు అప్పగించామని కామెంట్. సరే బంగారు పల్లెంలో ఇచ్చిర్రా, బంగారు పల్లెంలో ఇస్తే కాంగ్రెస్కి మీరెట్లు ఇస్తున్నారు అధికారం, ప్రజలు ఇస్తుర్రే చెప్పుకుంటే సిగ్గు పోతారా నాయన. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం తక్కువేం లేదు, 420 హామీలు ఇచ్చారు, అనుమానం లేదు. గల్లా అవి అమలైతే అనుకుంటున్నారా, ఓ అంతా ఉంటే బట్టేమై మాట్లాడని మీరే రేపు మస్తు చూస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నిజంగానే అవి అమలు చేయడానికి ప్రజలకు అక్కడికి వస్తాయి అనుకుంటున్నారా? ఏవి రావు, అంత బట్టేవై మాటలే. అసలు ఫుట్బాల్ తెలంగాణలో ఉన్నటువంటి ఖజానా ఖాళీ అయిపోయింది. యా నుంచి తీసుకొచ్చి కావని అమలు చేస్తారు. ఉచిత పథకాలు కేవలం అధికారంలోకి రావడానికి అక్కడికి వచ్చి పథకాలు తప్పిస్తే ఇంకోటి కాదు. అయితే 6 నెలలలో జనం తిరగబడతారని కేటీ రామారావు అంటున్నాడు. ఒకటైతే ఈ ముచ్చట నేను చెప్పాలనుకుంటున్నా, 6 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ మీద జనాలు తిరగబడతారా లేదా అనేది జనాలు తెలుస్తారు. కానీ మీ పార్టీ పుట్టి మునిగే అవకాశం ఉంది. ఆ పుట్టి మునగకుండా మీరు చేస్తున్నటువంటి తాపత్రయం ఏదైతుందో అద్భుతంగా ఉంది. కానీ వింతేందంటే ఇంత కష్టపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. గదేదో పార్టీని బతికించుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు, బతకదంటున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం నిట్ట నిలువ జీలుతుంది, పట్టపగలే ఆ పార్టీ మొత్తం ఖతమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మిలుగుడు తెలంగాణలో చాలా కష్టం అంటున్నారు. మరి గది కూడా చూసుకోరు మీరు. హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది. సర్పంచుల బిల్లులపై గలం విప్పుతానన్న కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్. బీఆర్ఎస్ హయాంలోనే 1,100 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిర్రు. 20 మంది సర్పంచుల ఆత్మహత్యలకు ఆనాటి సర్కారే కారణమని ఫైర్. చేనేత కార్మికులపై ముసలిక నీళ్ళు ఆపాలంటూ సంజయ్కు సురకలు పెట్టిండు. ఒకటైతే నేను సర్పంచుల విషయంలో నిన్న కేటీఆర్ మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు అందరు నవ్వుకున్నారు. నవ్వుకోకపోతే ఏం చేస్తారు చెప్పు, దొంగలే దొంగ 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 అన్నట్టు అనిపించింది అందరికీ. ఎందుకంటే స్థానిక సంస్థలకు నిధులు ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఎట్లా ఏ రకంగా ఇచ్చినా అని తీసుకొని పక్కదారి పట్టించి కాళేశ్వరంకి దిప్పి పంపారు. కేటీ రామారావు ఏమో సర్పంచుల సమస్యల మీద నేను కొట్లాడుతున్నా, అంత పోటు మనగాడి తెలంగాణలో ఉన్నాడని చెప్పేసి చెప్తుంటాడు. సో గాముచ్చట మీద మంత్రి పొన్నం అయితే హంతకులే సంతాప సభ పెట్టినట్టుందని చెప్పేసి గట్టినే అరుచుకున్నాడు. ఇక పెద్దల సభకు చిన్నోడు 31 ఏళ్లకే మండలికి బల్మూరి వెంకటు అతి చిన్న వయసులో ఎన్నికవుతున్న నేతగా రికార్డు. నామినేషన్లు దాఖలు చేసిన బల్మూరి, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఎన్నిక ఐక్యమే 20లో ఉన్న అధికారికంగా ప్రకటన. సో బల్మూరి వెంకటు ఎన్ఎస్సిఐ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసిండు కదా. హుజురాబాద్ ఉప ఎన్నికలప్పుడు ఈటెల రాజేందర్ మీద ఇక్కడ పోటీ చేసిండు కదా. బల్మూరి వెంకట్కి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. ఎమ్మెల్సీ ఇస్తున్నారు చూడు. సో రేవంత్కి అన్ని రకాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటంలో వెన్నుదన్నుగా ఉన్నాడు. మొత్తం మీద అయితే పదవి అయితే వరించింది. ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు గెస్ట్ హౌస్ శిఖం భూమిలోనే కట్టినాం. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అక్కడే ఆలయం కాంప్లెక్స్ కూడా కట్టినాం. ఎవరో పిటిషన్ ఇస్తే నాపై కేసు పెడతారా అని ప్రశ్న. ఇవన్నీ మస్తున్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు జిల్లా కోడ్ కట్టిరు, మండలంలో కట్టిరు. అవన్నీ గుద్దుకుంటే అయిపోతుంది. ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, శిఖం భూములు ఒకటే రెండు మస్తున్నాయి. ఈ గండ్ర వెంకటరమణ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే స్వయంగా ఒప్పుకున్నాడు చూడురి. ఇంతకన్నా ఏముంటుంది. మా లెక్కల అన్ని పక్క, మా సంస్థలు ఎక్కడ అక్రమాలు లేవు.
వివేక్ వెంకటస్వామి కాళేశ్వరం మిషన్ భగీరథలో అవినీతిని పట్టించుకోకుండా మాకు నోటీసులా రాజకీయ కక్షతోనే తమపై కేసులని ఫైర్ అయింది. సో వివేక్ వెంకటస్వామికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిందట. దాంతోన మా లెక్కలని పక్కున్నాయని చెప్పేసి ఆయన చెప్తాను. ఇవి వెలుగు పేపర్లు ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఏబిఎన్లో ఏమన్నా చూద్దాం. ఈ రాముడు వచ్చిండని చెప్పేసి ఇడో వార్త చూడవచ్చు. అయోధ్య గర్భాలయంలోకి రాముడి విగ్రహం పవిత్ర నది జలాలతో అభిషేకించిన అర్చకులు. రామ మందిరంపై పోస్టల్ స్టాంపుల విడుదల. 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే. 5 రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు. కోర్టులకు సెలవులు ఇవ్వాలి. సిజిఐ బీసీఐకి లేఖ రాసినట. సో ఐటీలో ఉపాధి గ్యారంటీ టీసీఎస్ సాయంతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు. 50 ఐటీఐల్లో 1500 కోట్లతో ఏర్పాటు. దావోస్లో ఖరారైన కీలక ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్ టాటా చైర్మన్ భేటీ. ఎయిర్ ఇండియా ట్రాన్సిట్ హబ్గా హైదరాబాదు. 231 కోట్లతో హెల్త్ కేర్ డివైజెస్ ప్లాంట్. 4వ రోజు పారిశ్రామికవేత్తలతో భేటీలంట. సో ఇది రేవంత్ రెడ్డి దావోస్లో పోయి టీసీఎస్తో ఒప్పందం చేసుకున్నట్టు. ఐటీఐ ఉద్యోగులకైతే ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి రూపకల్పన చేసినట్ట. 1500 కోట్లతో 50 ఐటీఐలతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారట. చూడండి ఇక 10 ఏళ్లలో ఏం జరిగింది. ఆర్ఎండ్బి పనులపై తవ్వకాలు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి నజర్. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్తూపం ఖర్చుపై ప్రత్యేక దృష్టి. వివరాలు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశం. వరంగల్ ఆసుపత్రి నిర్మాణం పైన ఫోకస్. త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి వెళ్తారంట. శ్రీయుడురి యజుడురి. ఆర్ఎన్బిలో కూడా జరిగినటువంటి అక్రమాలు, అవినీతి చిట్టాను మొత్తము చీమలు పెట్టిన పుట్టలు పాముల కోసమైనట్టు మొత్తం మీద అయితే వెలుగుదీసే కార్యక్రమము మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే దాని మీద రివ్యూలు చేస్తా ఉన్నట. దాన్ని తొవ్విదీసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడంట. చూడండి మళ్ళీ ఇది ఇంట్లో కూడా ఏమేమి జరిగిందో మొత్తం అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే దానిపైన క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేయబోతున్నాడంట. చూడండి రైతు ఆత్మహత్యలే పెద్ద సమస్య. రైతులు కార్పొరేట్ కంపెనీల లాభాలు గడించారు. తెలంగాణలో రైతు భరోసా కనీస మద్దతు ధర దావోస్ సదస్సులో వివరించిన ముఖ్యమంత్రి రేవంత్. అని బట్టేవాయి మాటలన్నీ అవుతుందా? రేవంత్ రెడ్డి గారు చెప్పుర్రి, నిజంగానే అవుతుందా? కార్పొరేట్ కంపెనీలలో ఎట్లయితే లాభాలు గడిస్తాయో రైతులకు అట్లా లాభం గడిచే ఈ 5 ఏళ్ల కాలంలో చేస్తారా? ముక్కు నేలకు రాస్తే దెక్కుంటూ పోతాను మీరు చేసినట్టే. ఈ ఉద్యమము చెట్లు ఇవన్నీ కూడా రైతులకు ఏ ప్రభుత్వం కూడా అన్యాయం చేయదు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద గంట ప్రేమ ఉట్టుకొస్తే గా రైతులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధర లేవో డబుల్ చేయరు, రెట్టింపు చేయరు, సబ్సిడీలు ఇయ్యి. ఏమైనా వ్యవసాయ పనిముట్టు కొంటే ట్రాక్టర్లు కావచ్చు, వ్యవసాయానికి ఏది మన విత్తనాలు మిషన్లు కావచ్చు, వరి కోత మిషన్లు కావచ్చు, హార్వెస్టర్ మస్తుంటాయి గదలకు సబ్సిడీలు ఇయ్యి. దానితో పాటు విత్తనాలు, ఎరువులను నాణ్యమైనటువంటి పంచిపెట్ట రాదు, గివి చేయరు. ఉట్టి నోరు ఉందిగా అని చెప్పేసి నరం లేని నాలుకంటే 4 దిక్కులు ఎక్కడ పడితే అక్కడ ఎగురులాడినట్టు ఈ ఉద్యమము చెట్లు దేశం మొత్తం ఇదే జరుగుతుంది. ఏ ఒక్కడు కూడా రైతులకు న్యాయం చేస్తలేడు. నిజంగానే రైతుల మీద రైతులు కార్పొరేట్ కంపెనీ లాభాలు గడించాలంటే ఏం చేయాలి? అవుతుందా? ఈ పనికి మాలిన అక్కడికి రాని ముచ్చట్లు అంతే. ఈ గీడ చూడు మనది అసలైనటువంటిది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ నీడలో బాధ్యతలు. 16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాండవ వెంకటేశ్వరరావు. 2 నేతలకు క్యాబినెట్ కూడా మంత్రివర్గ సమావేశాలకు మాండవ. ఇది చూడండి. ఇక అసలు గీ ముచ్చట ఎందుకు ఇక్కడ బయటకు వస్తుందంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి దొంగ అని రేవంత్ రెడ్డి మీద ఏదైతే ముద్ర పడ్డదో దానికి ప్రధాన కారణం వేం నరేందర్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేయడమే. ఆ ఎమ్మెల్సీగా గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఓటుకు నోటు కేసు బయటకు వచ్చింది. ఇగో గా మిత్రుడికి ఇప్పుడు మంచి పదవి ఇచ్చే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారట. సో నిజంగానే చెప్తున్నా నేను, తన అనునాయులకు, దోస్తులకు, సోపతిగాలకు ఇట్లా పదవులు ఇచ్చుకుంటూ పోతేనంటే తెలంగాణ ఏమైపోతుంది రా భయ్? చూడు గిడ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టు సమాచారం. ఈ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ వెనుక నుంచి వేం నరేందర్ రెడ్డి పర్యవేక్షించేవారు. ఆయన
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు. రేవంత్తో నరేందర్కు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. టీడీపీలోని ఇద్దరు కలిసి ఉన్నారు. 2004-09 మధ్యలో వేం నరేందర్ రెడ్డి మహిబాద్ ఎమ్మెల్యేగా పనిచేసాడు. ఇక 2007లో ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాడు. ఇక ఉభయ సభలో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలు ఇద్దరి మధ్య స్నేహబంధం బలపడింది. 2009లో నియోజకవర్గ పునర్విభజనతో వేం నరేందర్ రెడ్డి నిర్మించుకున్న రాజకీయ దుర్గం మహబాద్ రిజర్వ్కు అయిపోయింది. ఇక ఈ నేపథ్యంలో 2017లో మిత్రుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్ళారు. అనంతకాలంలో ఇప్పుడు ఈడ చెప్పలేడు చూడు, అక్కడనే జరిగింది. స్టీఫెన్సన్ ఇంటికి పోతున్నంటే 50 లక్షల రూపాయలతో సంచి మూట ఏసీబీ వాళ్ళు పట్టుకొని ఆ వీడియోలంతా బయటికి మొక్కడంతో దాని వెనకాల మొత్తం నిజంగా కేసీఆర్ ఉన్నాడు అనేది అనుమానం లేదు. సో దీని మీద ఓటుకు నోటు కేసుకు సంబంధించి సంగతి తెలుస్తా, అంతూస్తా, గల్లవడతా, భూమి కేసు కొడతా, బండ కేసు కొడతా అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అప్పట్లో. ఇక మరి ఇప్పుడు ఆ ఓటుకు నోటు కేసు సంగతి ఏమన్నా తెలుస్తాడా చూడాలి. ఈ ముచ్చట అయితే చాలా కీలకం. ఓటు నోటు కేసు అయితే ఆ కేసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన మిత్రుడి కోసం పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ఒక కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతా ఉన్నాడు. ఎదుడు ఎట్లుంటుందో రాజకీయాలలో. రాజకీయ నాయకులు చెప్పే మాటలు నేతి బీరకాయలో నెయ్యేట్లయితే ఉండదో, ఇక ఇలా మాటల్లో కూడా నిజం కూడా గంత ఉండదు. 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవద్దు, తప్పుదో పట్టించే ప్రకటనలు వద్దు. డిగ్రీ కంటే తక్కువ విద్యార్థులున్న ట్యూటర్లను నియమించుకోరాదు. విద్యార్థులు కోర్సు మధ్యలో వెళ్ళిపోతే ఫీజును 10 రోజుల్లో తిరిగి చెల్లించాలి. కోచింగ్ సెంటర్లకు కేంద్రం స్పష్టీకరణ, విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు. అయ్యా జర్ర మంచి కేంద్ర ప్రభుత్వం అయితే జర్ర మంచి పని చేశారు. ఎందుకు తెలుసా? 16 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులను కోచింగ్ సెంటర్ల ఉద్యోగ అవకాశాల కోసం కోచింగ్ ఇస్తుంటాయి కదా, దిల్సుఖ్నగర్లా, అశోక్ నగర్లా, అమీర్పేట్ల. సో అడ్డగోలుగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్ల పనితీరు ఎట్లా తెలుసా? ఇంకా కోచింగ్ సెంటర్ల కోసము మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందంతా 16 ఏళ్లలోపు చేసుకోవద్దు. డిగ్రీ కంటే తక్కువ విద్యార్థులు ఉన్న వాళ్ళను ట్యూటర్లుగా పెట్టుకోవద్దు. తప్పుదో పట్టించే ప్రకటనలు ఇవ్వద్దు. ఇక చూడు, విద్యార్థులు కనుక కోర్సు మధ్యలో పోతేనంటే వాళ్ళకి బరాబర్ 10 దినాలలోనే ఫీజు మొత్తం తిరిగి చెల్లించాలని చెప్పేసి మార్గదర్శకాలు అయితే ఇచ్చింది. సో ఇది కోచింగ్ సెంటర్ల యజమానులకు అయితే చెంపపెట్టు. దీన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. చాలా కీలకమైనటువంటి మార్గదర్శకాలు ఇవి. సో విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు ఈ ఫీజులు కట్టి మధ్యలో వెళ్ళిపోయేటోళ్ళు భారం ఉట్టి ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి అందులో నిజం లేకపోయినా అట్టొచ్చే ఇట్టొచ్చా అది ఇది అని చెప్పి ఇచ్చిన ప్రకటన మళ్ళీ ఇచ్చి ఆగం పట్టిస్తారుగా. గట్లంటోళ్ళకు చెంపపెట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే మార్గదర్శకాలతో అయితే తయారు చేసింది. ఇక రేవంత్ ఆదాని అలై బలై దొంగ దావస్లో ఎలా కలిసినావు? కాంగ్రెస్ పార్టీని దిగదాడు రాజకీయం. ఈ ప్రభుత్వంపై 6 నెలల్లో ప్రజలు తిరగబడతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. కేటీ రామారావు, నువ్వు చెప్పే ముచ్చట్లయితే నేను కూడా నమ్ముతున్నా. ఏమిట్లా దావోస్లో ఆదానిని రేవంత్ రెడ్డి ఎట్లా కలిసిండు? ఇదే ముచ్చట కదా. బరాబర్ నిజంగానే ఎట్లా కలిసి ఉంటున్నాడు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏమో ఒక్క కాలు మీద నిలబడి కాలికి గజ్జె కట్టుకొని ఆదాని మోదీ అందరూ ఒకటే దోషి పెట్టిండు. సంపద మొత్తం లక్షల కోట్ల రూపాయలు అంటాడు. మనకి రేవంత్ రెడ్డి ఎట్లా కలిసి ఇది కూడా కరెక్ట్ కదా. సో ఈ విషయంలో మాత్రం బరాబరు రామన్న చెప్పే ముచ్చట అయితే నిజమే. మరి అదే సమయంలో 6 నెలల ప్రజలు తిరగబడతారు అంటున్నారు. ఎట్లా తిరగబడతారే మరి నాకైతే తెలియదు. మరి తిరగబడితే మంచిది కదా. ఉద్యోగ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా తిరగబడితే, అది అమలు చేయకపోతే తిరగబడతారు. అనుమానం ఏముంది? మీ మీద ఎట్లా జనాలు తిరగబడరు వాళ్ళ మీద తిరగబడతారు, గంతే. గంతకు మించి ఏం లేదు. ఇక నియోజకవర్గాల బాధ్యతలు ఎమ్మెల్సీలకు గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ పునర్వ్యవస్థీకరణ. కేటీఆర్ మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాడు. ఓ మహిళా నేత సూచన, ఆలోచిద్దామన్న కేటీఆర్. ఇగో ఓర్చిపోయిన కథ. ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాలలో చక్రం తిప్పి కేసీఆర్ను ప్రధానం చేసి దేశాన్ని మొత్తం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళి ప్రపంచంలోనే దేశాన్ని నంబర్ 1గా నిలబెట్టి కేసీఆర్ అరే ఇంత పెద్ద మొనగాడు ఈ దేశంలో ప్రపంచంలో లేడని నిరూపించుకుందాం అనుకున్నారు కదా. ఏమైంది? పుట్టిమినియదు.
పార్టీ బతుకుడే కష్టంగా మారింది. బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చాలని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళకు కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారిస్తే ఏమవుతుందో తెలుసు, బీఆర్ఎస్ పార్టీగా ఉంటే ఏమవుతుందో కూడా ఇలా తెలుసు. సో ఇప్పుడు ఏమంటారు, ముందు పోతే నువ్వు ఎనికిలా ఒతికోయి ఏమి చేసినా ఇలా పప్పులు ఉడికే పరిస్థితి అయితే లేదు. అటు చేసినా కష్టమే, ఇటు చేసినా కష్టమే. పుట్టి మునిగే పరిస్థితి వస్తుంది, కనిపిస్తుంది. కుర్తీలో పడ్డ ఎలక పరిస్థితి, రామన్న పరిస్థితి, కేసీఆర్ పరిస్థితి అయితే ఉంది. ఇక విమాన ప్రయాణికులు 30 కోట్లట చూడుర్రి. 2030 నాటికి సంఖ్యను చేరుకుంటాం. ఎయిర్పోర్ట్ల సంఖ్యను 200కి పెంచుతాం. త్వరలో 2 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు, భవిష్యత్తులో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం. డ్రోన్లపై 10,000 మంది మహిళలకు శిక్షణ. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య హైదరాబాద్ నుంచి అమెరికా నేరుగా వెళ్లి విమానాల సర్వీసులు నడపాలి. మంత్రి కోమటిరెడ్డి. బేగంపేటలో వింగ్స్ ఇండియా 24 ప్రారంభమైంది. ఈ ఆకాశంలో అద్భుతం. బోయింగ్ 7779 ఒకేసారి 426 మంది ప్రయాణించవచ్చు. విమాన ధర 3,325 కోట్ల పైమాట అంట. సో పెద్ద విమానం అంట, గాలిలో ఎగిరే విమానం అంట. బోయింగ్ 7779 426 మంది ఒక్కసారి గాలి ఎగురొచ్చు అంట ఆ విమానంలో కూర్చొని. దాని ధర తక్కువనే ఎక్కువేం కాదు. ఎంత? 3,325 కోట్లు మాత్రమే. 3,325 కోట్లు పెట్టి ఆ విమానము నడపొచ్చు అంట. చూడుర్రి, కొనొచ్చు అంట. ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోరు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పొన్నం భేటీ. మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ను ఇంటికెళ్ళి కలిసిన మంత్రి. ఇద్దరు కాంగ్రెస్లో చేరతారని ఓగానాలంట. ఇక చూడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎవరు, రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని కలిసిందంట పొన్నం. సో యాంటీబయాటిక్స్ రాస్తే కారణం చెప్పాల్సిందే, ఎందుకు అవసరమో ప్రిస్క్రిప్షన్ రాయాలి. వైద్యులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం. మెడికల్ ఫార్మా సంఘాలకు డీజీఎస్ లేక. అయితే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా పుట్నాలు కొనుక్కొని బుక్కినట్టే బుక్కుతున్నారని. దాంతో ఆ పురుగులు, ఆ రోగము కలిగించే పురుగులు దస్తలేవట. అందుకనే కేంద్ర ప్రభుత్వం, సో ఆరోగ్య శాఖ ఏం చేసిందంటే కేంద్ర వైద్యులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందంట. డాక్టర్లు, ఫార్మా కంపెనీలు, ఏది మన మెడికల్ షాపులు వాళ్ళందరికీ మీరు ఆ యాంటీబయాటిక్ ఎందుకు రాస్తారో ఖచ్చితంగా షిట్ మీద రాయనని చెప్పేసి ఆదేశించిందట. జర యాంటీబయాటిక్స్ అడ్డగోలుగా వాడకూడదు, జర మంచిది కాదంట. చూడుర్రి, దూరంగానే అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల. మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్ భారతి. ఫోటో కోసం పదే అన్న పిలుపు. తల్లి కూడా పిలిచాక ముందుకొచ్చిన షర్మిల. వేదికపై 1 నిమిషమే జగన్ దంపతులు. కాబోయే వధువరులను ఆశీర్వదించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ. సో షర్మిలక్క ఏపీ టీపీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైన తర్వాత ఈ కుమారుడి ఎంగేజ్మెంట్ అయితే నిన్న జరిగినట్టుంది పట్నంలో. దానికి అన్న జగన్మోహన్ రెడ్డి వదిన భారతక్క కూడా వచ్చిందంట. ఈ ఇద్దరు కలిసి ఆ మేనల్లుతో ఫోటో దిగనికి షర్మిలాని మల్లమల్ల పిలిచిందంట. షర్మిల రాలేదంట, తల్లి పిలిస్తే వచ్చిందంట, ఫోటో దిగిందంట. 2 నిమిషాల పాటే ఉన్నాడంట. చూడుర్రి, ఇక ఈడీ విచారణకు ఎమ్మెల్యే విభాగ్ మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించిన అధికారులు. మల్కాజ్గిరి బరిలో ఈటెల. సిట్టింగ్ స్థానాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ స్వయం పోటీ. పాలమూరు ఆశిస్తున్న జితేందర్, అరుణ. ఇక భువనగిరి సీటుకు పోటీ పడుతున్న నేతలు. రాష్ట్ర బీజేపీలో భారీ ప్రక్షాళన జరిగిందంట. సో బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉంది. సిట్టింగ్ అందరికీ ఎంపీ స్థానాలు కేటాయించబోతుందట. ఈ అతి కీలకమైనటువంటిది మన ఈటెల రాజేందర్కి మల్కాజ్గిరి నుంచి వెళ్ళి పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు. సో అదే కనుక జరిగితే ఈటెల రాజేందర్ గెలవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిస్తేనంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఒక మంచి ఊపు వస్తుంది. ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి బీజేపీ పార్టీలో ఉండడం బీజేపీ పార్టీ అదృష్టం. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఎన్నికలలో ఈటెల రాజేందర్ను చక్కగా వాడుకున్నట్లు కొంత ఫెయిల్ అయినట్టే కనిపిస్తూ ఉంది. సో 2 నియోజకవర్గాలలో ఓటమి చెందడం ఈటెల రాజేందర్కు ఒక మాయని మచ్చలాగా కనిపిస్తూ ఉంది. సో దాని నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఒక అస్త్రంగా వాడుకోవడానికి బీజేపీ పార్టీ సమాయత్తమవుతూ ఉంది. ఇరాన్పై పాక్ ప్రతీకారం తీసుకున్నదంట. బలిస్టిస్తాన్ ప్రావిన్స్లపై వైమానిక దాడులు చేసిందంట. ఇక గుజరాత్లో బోల్తవాడి 16 మంది చచ్చిపోయారంటే ఒక్కొక్క పత్రిక ఓ రకంగా రాశారు. 10 మంది అనోడు, 12 మంది అనోడు, 16 మంది, ఏది క్లారిటీ లేదు. సో ఇవి ఆంధ్రజ్యోతిలో. ఒకసారి మన గుమస్తా తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక రేవంత్ చెలగాటం, హైకమాండ్కు ప్రాణ సంకటం. దావోస్లో
బుధవారం గౌతమ్ ఆదానితో చర్చలు జరుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదంతో రేవంత్ దోస్తానపై దిక్కు తోచని స్థితిలో ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారా, ఈయన అంటున్నారు. ఇవంతా ఏదో పేపర్లలో రాసుకోవడానికి అక్కడికి వచ్చే వార్తలు తప్పిస్తే ఇంకోటి కాదు. అరే నిజంగానే ఆదానిని కలవద్దని హైకమాండ్ ఆదేశిస్తే కలుస్తాడా? తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణలో పెట్టుబడుల కోసం కలిసిందా అని చెప్పుకొస్తాడు. ఇప్పుడు ఏముండదు. సో ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి హైకమాండ్ రేవంత్ మధ్యలో ఏది పురపచ్చలు రావడానికి పనికొచ్చే వార్త తప్పిస్తే అంత కూడా కాదు. సో నిజంగానే రేవంత్ రెడ్డి గారి చుట్ల కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుట్లా నక్కకు నాగలోకానికి తేడా ఉంది, అనుమానం లేదల్లా. రాజకీయాలు అంటేనే కట్టుంటాయి కదా, మరి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో ఇది గట్టినే రేవంత్ చెలగాటం హైకమాండ్ ప్రాణ సంకటం అనేటువంటి హెడ్డింగ్తోన ఇక్కడ వార్త చూడవచ్చు. ఈ రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టండి. 2014 ఫైనాన్స్ కమిషన్ మోదీ ఒత్తిళ్లు కుదరదని తెలియచెప్పిన అప్పటి చైర్మన్ వైవిరెడ్డి. తర్వాత పార్లమెంటులో మాట మార్చిన ప్రధాని పన్నులో రాష్ట్ర వాటాను స్వాగతిస్తున్నట్టు వెల్లడి. ది రిపోర్టర్స్ కలెక్టివ్ ఆల్ జజీరాలో కొత్తనమాట. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ రాసేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి వార్త అదొకటి చూడొచ్చు. ఇక ఆదానితో కాంగ్రెస్ దొంగ ఆట. ఢిల్లీలో రాహుల్ విమర్శలు, దావోస్లో రేవంత్ అలింగనాలు. కేటీఆర్ బీజేపీ ఆదేశంతో రేవంత్ రెడ్డి ఒప్పందాలు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు. కాంగ్రెస్ రాకతో రైతులు మళ్లీ క్యూ లైన్లలో. 6 నెలల్లో సర్కార్పై ప్రజలు తిరుగుబాటు. మాఫీ ఒకేసారి అని చెప్పేసి ఇప్పుడు దశల వారీగాన కష్టపడి పనిచేద్దాం, లోక్సభను గెలిపిద్దాం. పాలమూరు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. ఇక త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అవుతాడు అనేటువంటి వార్తలు త్వరలో ఎన్ని తరాలు ఉంటాయి. సో ఏదేమైనా కూడా ఆదానితో కాంగ్రెస్ దొంగాట ఆడుతూ ఉంది. ఇక బీజేపీ ఆదేశిస్తేనే రేవంత్ రెడ్డి పోయి కలిసిండు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి ఇక నెత్తి నోరు ఓంగా మొత్తుకుంటున్నాడు మన కేటీ రామన్న. ఇక ప్రజలైతే నమ్మారు, ఎందుకంటే 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీతో ఎప్పుడు కలవదు, అది అనుమానమే లేదు. కేటీ రామారావు ఈ తెలంగాణ పార్టీ పుట్టి మునిగే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ ఇద్దరు పార్టీల మీద ఇక దుమ్మెత్తి ఒకటే పోయాలి. గట్ల పోస్తేనే మన పార్టీ బతుకుతాని ఇట్లా చిల్లర మల్లర కామెంట్లు చేస్తున్నాడు. ఇక 16 ఏళ్ల లోపు వారిని ఏది కోచింగ్ సెంటర్లో చేర్చుకోవద్దు అనేటువంటి వార్త అది చూడొచ్చు. ఇక జనన ధృవీకరణకు ఆధార్ చెల్లుబాటు అంట. బాబాయ్ వర్సెస్ అబ్బాయి. నందమూరి కుటుంబంలో మళ్ళీ బయటపడిన విభేదాలు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ఫ్లెక్సీల తొలగింపు బాలయ్య పని అని అంటున్న జూనియర్ ఫ్యాన్స్ తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారట. సో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో జరిగినటువంటి ఘటన ఫ్లెక్సీలు ఎటు చూసినా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎటు చూసినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తుంటేనంటే ఇక బాలకృష్ణ కోపం రాదా. ఇక దాంతో తీసేరి ఇమ్మడే తీసేరు అని చెప్పేసి ఆదేశించడం, తీసేసిరట, మళ్ళీ కూడా పెట్టిరట. సో ఇది నిన్న రచ్చరచ్చ జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అయితే తారస్థాయికి చేరిన పరిస్థితి. గుజరాత్లో పడవ బోల్తో 14 మంది చచ్చిపోయారు. ఇక అందరికీ 12,000 కుదరదు, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. మరోసారి సమావేశం అవుతుంది. ఆటో సంఘాలతో చర్చలో పొన్నం. సుదీర్ఘ భేటీలో దొరకని పరిష్కారం. కాంగ్రెస్ అనుబంధ సంఘాలతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు. TATUకి అందని ఆహ్వానం అంట. సరే, ఇక తెలంగాణ జల విద్యుత్తుకు KRMB గండం. కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం సాగర్ జల విద్యుత్తు. 1 నెలలోనే 22.51 లక్షలు. డిసెంబర్లో రికార్డు స్థాయి విమాన ప్రయాణికులు అంట. ఇక ఇరాన్పై పాక్ ప్రతీకార దాడి అని చెప్పేసి ఇదో వార్త చూడొచ్చు. సో ఇక ఒకసారి ఇక తీన్మార్ మల్లన డబ్బా పత్రికల ఒకే వార్తలు ఏమో చూద్దాం. డబ్బా కొట్టుకున్నాడు, రాతలు రాసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీని గాలిపటంలా లేపి తీరుగబట్టుడు. ఈ రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు, అన్నదాతలను ధనికులను చేయడమే లక్ష్యం. రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాలి. అతిపెద్ద సమస్యగా వ్యవసాయం, రైతు ఆత్మహత్యలు. ఆధునిక సాంకేతిక అందుబాటులో లేక కష్టాలు. పెట్టుబడికి ప్రతిఫలం ఇస్తే 99% సమస్యలకు చెక్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇగో వార్త. రైతులకు కార్పొరేట్ తరహాలో లాభం మళ్ళనా అయితే అది రేవంత్ రెడ్డి చెప్పినట్టు కార్పొరేట్ స్థాయిలో లాభాలు జరుగుతాయా? ఈ అన్ని పనికి మాలిన ముచ్చట్లు ఇక పత్రికలో ఉంది అని చెప్పేసి ఏది పడితే అది రాసుకున్నాడు తప్పిస్తే ఇంకోటి కాదు. రైతులకు నిజంగానే అట్లా న్యాయం చేసినంటే ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1గా అవుతుంది. ఎక్కువ దినాలు కూడా పట్టదు. కార్పొరేట్ స్థాయిలో రైతులు లాభపడాలంటే ఆ పద్ధతులు తీసుకొస్తానంటే ప్రపంచంలో నంబర్ 1 అవుతుంది.
ఎయిర్ షో అదుర్సు బేగంపేటలో వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సంబంధించినటువంటి వార్త. అదిగా కాంగ్రెస్ లో కష్టపడ్డోళ్ళకి గుర్తింపు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలుగా మహేష్ కుమార్ బల్మూరి నామినేషన్. ఈ హాజరైన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ పొంగులేడు. మరి తీర్మానాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఒంటెత్తి కాలు మీద నిలబడి కేసీఆర్ ఉత్తమ్ కుమార్ ఒకటే, వాళ్ళిద్దరు లోపల ఒకటే వేరు కాదు, కాంగ్రెస్ పార్టీని ఆగం చేసి అని అన్నాడు. మరి ఆయన వార్తలకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇక కొట్టుకుపోయింది నిజమే, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ స్పీడప్. అన్నారం వద్ద విజిలెన్స్ తనిఖీలు రెండో రోజు పరిశీలించిన అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులు మిస్ అయ్యే, కీలక హార్డ్ డిస్కులు మాయం, గుట్టుగా ఉంచేందుకు అధికారుల ప్రయత్నం. క్షేత్రస్థాయిలోకి స్వయంగా ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ రతన్. సో ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి వార్త. అన్ని నిజమైనటువంటిది. కాళేశ్వరం ఎట్లాగో అందరూ ఒప్పుకున్నదే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా, ఇందులో రాసిన రాయకపోయినా కేసీఆర్ ఆగం చేసిందని అందరికి తెలిసిందే. ఇక త్వరగా కోలుకోవాలి. తమ్మినేనికి మంత్రులు పరామర్శించారట. హార్ట్అటాక్తో దవాఖానలో చేరినటువంటి తమ్మినేని వీరభద్రంకి మంత్రులు పరామర్శించారట. ఈ ఒక పూట సెలవు. జనవరి 22న అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవులు ప్రకటించారట. పట్టణంలో కరెంటు కోతలు లేవు. మరమ్మతుల కోసమే స్వల్ప అంతరాయం. విద్యుత్ లైను, సబ్స్టేషన్ల నిర్వహణ మరమ్మతుల కోసం షెడ్యూల్ ప్రిపేర్. అతి తక్కువ వ్యవధిలో పనులు పూర్తి చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక పట్టణంలో కరెంటు పోతుందంట, ఆగమాగం ఉందంట. అది కేవలము విద్యుత్తుకు సంబంధించినటువంటి పనుల వల్లనే నిలిచిపోతుందంట, 24 గంటలే వస్తుందంట అని మంత్రి చెప్తున్నాడు. ఈ జాంబియాలో కలరా విజృంభించిందంట. 400 మంది చచ్చిపోయారట. 10,000 మందికి ఇన్ఫెక్షన్ అంట. సో మొత్తం స్కూళ్ళు గీళ్ళు మొత్తం బంద్ పెట్టారంట. ఫుట్బాల్ స్టేడియాన్ని ఆసుపత్రికి మార్చారట. బడ్జెట్ ఎంత కసరత్తు షురు. శాఖల వారీగా ప్రతిపాదన పై బట్టి సమీక్షించిందంట. సో ఇది బడ్జెట్ సంబంధించినటువంటి ప్రతిపాదన వార్త. ఇక్కడ కేటీఆర్ పొలిటికల్ పిక్చర్. అవును, అప్పులు కాదు ఆస్తులు పెంచినాం, తెలంగాణను బంగారు పల్లెలను పెట్టి కాంగ్రెస్కి అప్పగించినాం. రామారావు 6 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ అధికారం కోల్పోవడంతో ఆగమాగం తెలంగాణ రాజకీయాల్లో. మరో పొలిటికల్ ఎంటర్టైనర్ కేఏ పాల్ తర్వాత స్థానం రామారావుకి. సోషల్ మీడియా వేదికగా జనాల పంచులు. రామారావు కూడా జర తొందర పడుతున్నాడు, జర గాలి చేస్తున్నాడు, ఆగమాగం చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏం శుద్ధపూసలు సత్య హరిశ్చంద్రులు అని నేను చెప్పాను, కానీ వాళ్ళ సంగతి కూడా తేలిందాం త్వరలోనే బట్ట బయలైతే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీల సంగతి లెక్క పెట్టకపోతేనంటే ప్రజలు అన్యాయం అవుతారు కదా, ఓట్లు వేసినటువంటి వాళ్ళు. సో కేటీఆర్ పొలిటికల్లో కెరీర్లో అత్యంత గడ్డు రోజులు అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు. ఇక దాంతోన జర సోయి తప్పుతున్నాడు ఎట్లా తెలియదు, కానీ ఆగమాగం గాయ గత్తర్ చేసి సర్కారు కూలిపోతుంది 6 నెలలనే ముచ్చట చెప్పుకొచ్చిండు. ఇది కేఏ పాల్ని మించిన జోకులు కేటీ రామారావు వేస్తున్నాడు. పొలిటికల్ సర్కిల్స్లో కేటీఆర్ని డ్రామారావుగా చూస్తున్నారు, జోకర్గా చూస్తున్నారని ముచ్చట ఇదొకటి. ఈ ఆపరేషన్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఇప్పటికే 100 మంది జాబితారు. 1000 మంది నాయన ఎవరు రాశారు? 1000 మంది దాటిరంట, నువ్వు 100 మంది రాసుకొచ్చినావు. ఇక ఇవి కీలకమైనటువంటి వార్తలు. సో మిత్రులారా, దయచేసి మర్చిపోకుర్రి, మన నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్లనే షేర్ చేయండి. సో ఇది మీ ఛానల్, మన ఛానల్. మనందరం కలిసి ఖచ్చితంగా పేద ప్రజల పక్కన నిలబడి వాళ్ళ గొంతుగా కొట్లాడతాం. దానికోసం మీ సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.